మీరు ప్లే తీసుకోండి, డ్రింక్ తీసుకోండి, డ్రైవ్ తీసుకోండి, స్లీప్ తీసుకోండి, ఈట్ తీసుకోండి, వేక్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. మీరు ఏ వర్బ్ అయినా ఈ ప్లేస్లో తీసుకోండి. కానీ ఎంత ఈజీగా ఉంటుందో చూడండి. నేను ప్రతిరోజు ఏదో కొత్త విషయం నేర్చుకుంటానని చెప్పాలనుకోండి, ఐ డూ లెర్న్ సంథింగ్ డిఫరెంట్ ఆర్ ఐ డూ లెర్న్ సంథింగ్ న్యూ అని చెప్తాము. నేను నేర్చుకోగలను అంటే కెన్, ఐ కెన్ లెర్న్. నేను నేర్చుకోగలిగాను అంటే నేను ఆల్రెడీ గతంలో నేర్చుకోగలిగాను, ఐ కుడ్ లెర్న్. నేను నేర్చుకుంటే నేర్చుకోవచ్చు, ఐ మే లెర్న్. నేను నేర్చుకుంటే నేర్చుకోవచ్చు, ఐ మైట్ లెర్న్. నేను నేర్చుకోవాలి, ఐ షుడ్ లెర్న్. నేను తప్పకుండా నేర్చుకోవాలి, ఐ మస్ట్ లెర్న్. నేను నేర్చుకుంటాను, ఐ వుడ్ లెర్న్. లేదా ఒకప్పుడు నేర్చుకునేవాడిని, ఐ యూజ్ ఇట్ టు లెర్న్. నేను నేర్చుకోవాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు లెర్న్. నేను భవిష్యత్తులో నేర్చుకుంటాను, ఐ విల్ లెర్న్ ఆర్ ఐ షెల్ లెర్న్. చూడండి, ఇక్కడ లెర్న్ తీసేసి సింపుల్గా మనము స్పీక్ పెడదాం. నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను, ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్.